కాకినాడ జిల్లా పెద్దాపురంలో 2 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలకి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 9 గంటలకల్లా అంగన్వాడీ కేంద్రాలు తెరవకపోతే తాళాలు పగలగొట్టి కొత్త తాళాలు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పిలుచుకొనొచ్చి తిరిగి ఇంటికి దగ్గరగా జాగ్రత్తగా తీసుకుని వెళ్లాలని సచివాలయ సిబ్బందికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పలుచోట్ల సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 2 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలకి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 9 గంటలకల్లా అంగన్వాడీ కేంద్రాలు తెరవకపోతే తాళాలు పగలగొట్టి కొత్త తాళాలు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పిలుచుకొని వచ్చి తిరిగి ఇంటి దగ్గర జాగ్రత్తగా తీసుకుని వెళ్లాలని సచివాలయ సిబ్బందికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పలుచోట్ల సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అంగన్వాడీ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మూడో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు మూతపడిన పరిస్థితులు అయితే తమ సమస్యలు పరిష్కరించాలని చెప్తూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పూర్తిగా కూడా నిరవధిక సమ్మె అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితుల్లో మూడో రోజు ప్రభుత్వం కూడా ఏదైతే మూసివేసినటువంటి అంగన్వాడీ కేంద్రాలని వెంటనే తెరవాలని, విధులకు హాజరు కావాలని హుకుం కూడా జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఉత్తర్వుల మేరకు సచివాలయ సిబ్బంది ఈ రోజు ఏదైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి అక్కడికి వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలకైతేనో పిల్లలకైతేనో పూర్తిగా కూడా ఆహారం, పౌష్టికాహారానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ పంపిణీ చేస్తున్నటువంటి గర్భిణులకి బాలింతలకు కూడా పౌష్టికాహారాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ అంగన్వాడీలు జిల్లా నియోజకవర్గ కేంద్రాలు, ఐసిడిఎస్ కేంద్రాల వద్ద పూర్తిగా కూడా ఈ కార్యకర్తలు, ఆయాలు కూడా నిరవధిక సమ్మె చేపట్టడం, ధర్నాలు, అలాగే నిరసన కార్యక్రమాలు, రిలే దీక్షలు కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితుల్లో సమాన పనికి సమాన వేతనం అంటూ కూడా ఏదైతే గతంలో పాదయాత్ర సమయంలో జగన్ తమకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు వెంటనే కూడా అమలు చేయాలని గతంలో కూడా చాలా సార్లు విన్నవించుకున్నప్పటికీ పూర్తిగా ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఆర్థిక పరమైన అంశాల్లో ఎటువంటి హామీలు ప్రస్తుతం ఇవ్వట్లేదని చెప్పి కూడా పూర్తిగా కూడా ఈ సమ్మెకి అయితే దిగడం అయితే జరిగింది. జరిగిన 3 రోజుల నుంచి ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా కూడా అంగన్వాడీ కేంద్రాలను తెరవకపోతే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి అధికారులు హెచ్చరించడం, జిల్లా కలెక్టర్లు కూడా దీనికి అనుగుణంగానే సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసినటువంటి వాటిని కూడా పూర్తిగా బదలగొట్టి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి సరుకులు, సామాగ్రిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని రెగ్యులర్ గా ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో అంగన్వాడీ కేంద్రాల్లో వాటిని అన్నింటిని కూడా తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసినప్పటికీ దీన్ని కూడా వ్యతిరేకిస్తూ పూర్తిగా కూడా అంగన్వాడీకి సంబంధించి బెదిరింపులకి మీరు పాల్పడితే మేము భయపడేది లేదు అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నిరసన గళాన్ని అయితే మళ్ళీ కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వర్మ.